నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'పుష్ప 2' వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అంటే అసలు రిలీజ్ ఉందా లేదా? రిలీజ్ అవుతుందా లేదా? ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయ్యింది. పోస్ట్‌పోన్ అయిన డేట్‌కైనా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సుకుమార్‌కి, ఇటు హీరో బన్నీకి మధ్య గొడవ అవుతుంది. అంటే ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది అని అంటున్నారు. అంతకు ముందు అంటే ప్రెస్ మీట్‌లో 'ఆర్య 2'కి సంబంధించి మాట్లాడినప్పుడు నువ్వు లేనిది నేను లేను అన్నారు. ఇప్పుడేమో ఇలా అయితే నేను ఉండలేను అని చెప్పేసి ట్యాగ్‌లైన్స్‌తోని బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని పోస్టులు. అసలు ఏం జరుగుతుందంటారు సార్ 'పుష్ప 2' విషయంలో? అంటే 'పుష్ప 1' మీద డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. డివైడ్ టాక్ అది కూడా తెలుగు ప్రాంతాల్లో వచ్చింది కానీ హిందీ బెల్ట్‌లో అది గెలిచింది. ఎప్పుడైతే అక్కడ కలెక్షన్స్ బ్రైట్‌గా ఉన్నాయో ఇక్కడ కూడా దాని ప్రభావంతో సినిమా నడిచిపోయింది. కానీ ఆ విమర్శలైతే ఉన్నాయి సినిమా మీద. దాంతో ఆయన పార్ట్ 2కి సంబంధించి కొంత కేర్ తీసుకోవాలి అనుకున్నాడు. అనుకుని స్క్రిప్ట్ చాలా మార్చారు. ఈ క్రమంలో కొంత డిలే అయింది ప్రాజెక్ట్. తర్వాత ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టు ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడంతో కొంతకాలం డిలే అయింది. ఈ ప్రాసెస్‌లో అట్లీ అనేటువంటి ఒక డైరెక్టరు అల్లు అర్జున్‌ని అప్రోచ్ అయ్యాడు. తనకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పాన్ ఇండియా మార్కెట్ ఉండటం వలన పాన్ ఇండియా మార్కెట్ కోసం తాపత్రయపడుతున్న హీరోల చుట్టూ డైరెక్టర్లు తిరుగుతున్నారు. అలాగే పాన్ ఇండియా ప్రాజెక్టులు హ్యాండిల్ చేసే డైరెక్టర్ల కోసం హీరోలు తిరుగుతున్నారు. అది ప్రస్తుతం ఉన్న కండిషన్. అందులో భాగంగా అట్లీ ప్రాజెక్ట్ గనక ఓకే అయితే ఇమ్మీడియట్గా ఇది వదిలించుకుని, అంటే ఈ సినిమా కంప్లీట్ చేసి, 'పుష్ప' కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టులోకి వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన. ఇక్కడేమో డిలే అవుతోంది. ఈ డిలే అవుతున్నటువంటి క్రమం చాలా పెరిగింది. అంటే 3 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టులో హోల్డ్ అయిపోయాడు అతను. దీంతో అట్లీ వేరే హీరో కోసం ప్రయత్నాల్లోకి వెళ్ళిపోయాడు. అట్లా ఒక మంచి ప్రాజెక్టు దీని వలన తన నుంచి వేరే హీరో వైపు వెళ్ళిపోతోంది అనేటువంటి ఒక ఆవేదన అల్లు అర్జున్లో ఉందని, అలాగే షూటింగ్ డిలే అవ్వటం మాత్రమే కాదు, ఈ డిలే అవ్వటం అనేది అంటే ఇంకా 30 రోజులు పని ఉంది ఆ సినిమాకి సంబంధించి అనేది బయటకు వినిపిస్తున్న మాట. ఈ 30 డేస్ ఎలా కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ 6 అనౌన్స్ చేశారు ఆల్రెడీ. డిసెంబర్ 6కు సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఈయన గడ్డం తీసేసి లండన్ వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక వార్త ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది అల్లు అర్జున్. దీంతో అసలు ప్రాజెక్ట్ ఏమవుతుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. కానీ డిలే అవుతున్న మాట వాస్తవం, అల్లు అర్జున్ గాయపడినటువంటి మాట వాస్తవం. ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు తన నుంచి పక్కకి వెళ్తోంది అనే ఆవేదన ఆయనలో ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, రిలీజ్ ఉంటుంది. అది డిసెంబర్ 6 రిలీజ్ అయ్యేటువంటి అవకాశమే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషను దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడు. ఈ సినిమా డెఫినెట్గా కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే అంటే షెడ్యూల్డ్ టైంలోనే రిలీజ్ అవుతుంది. ఏ టైంకి అయితే షెడ్యూల్ చేశారో ఆ టైంలో రిలీజ్ ఉంటుంది. దీని మీద వస్తున్నటువంటి రకరకాల పుకార్లు నమ్మొద్దు అన్న టోన్లో ఆయన బహిరంగంగా ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఎప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టుకి ఏమీ కాలేదు, అనవసరంగా లేనిపోని పుకార్లు నమ్మొద్దు అని చెప్పాడు, అతను చెప్పడం ఏమిటి? డైరెక్టర్ కదా చెప్పాల్సింది, లేకపోతే హీరో కదా చెప్పాల్సింది, వాళ్ళ మధ్య సీరియస్ గ్యాప్ ఏదో ఉంది అనేటువంటి ఒక కథనాన్ని మార్కెట్లోకి స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం సుకుమార్కి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఉంది అనే వార్త సర్క్యులేట్ అవుతోంది. అంటే ఆయనకి కొంత చిరాకున్న మాట వాస్తవం అల్లు అర్జున్కి. అది వాళ్ళ మధ్య గ్యాప్ కాదు, అది అంటే ప్రాజెక్టు డిలే అవుతోంది అనే చిరాకే. ఈ డిలే అవటం వలన తను ఇతర ప్రాజెక్టులు కమిట్ అవ్వడానికి ఇబ్బంది అవుతోంది అని. అలాగే అట్లీ కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. అతనికి డేట్లు ఇవ్వడానికి కొంతమంది హిందీ హీరోలు అంటే బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ కోసం కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు.
ఇతనితో ప్రాజెక్ట్ చేయడానికి అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈ వాతావరణాన్ని వినియోగించుకోలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉంది అతనిలో, అల్లు అర్జున్లో. ఇది సినిమా కంప్లీట్ అయిపోతే, తొందరగా కంప్లీట్ అయిపోయి అది రిలీజ్ అయిపోతే రిలీఫ్ అయిపోతారు ఇద్దరు. సుకుమార్ కోసం కూడా బాలీవుడ్ హీరోలు చూస్తున్నారు. ఇప్పుడు పుష్ప 1 వసూళ్లు సాధించడం వలన సుకుమార్కి పాన్ ఇండియా మార్కెట్ వచ్చేసింది. కాబట్టి అతనితో సినిమా చేయడానికి అక్కడ హీరోలు చాలా సుముఖంగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎప్పుడెప్పుడు పుష్ప 2 కంప్లీట్ చేసి తను రిలీవ్ అవుతాడు ఆ ప్రాజెక్ట్ నుంచి, మనం అప్రోచ్ అవుదామనే ఉద్దేశంతో 2-3 సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో హిట్లు కొడుతున్నటువంటి హీరోలు వెయిటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే అంటే సందీప్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయటం కోసం ఈగర్గా ఉన్నటువంటి 2-3 బాలీవుడ్ హీరోలు ఇతను స్పిరిట్కి కమిట్ అవ్వడంతో ఆ ఏరియాలోకి సుకుమార్ని పట్టుకొచ్చి అతనితో సినిమా చేయాలి అనేటువంటి తాపత్రయంలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే హిందీ హీరోలేమో తెలుగు డైరెక్టర్ల కోసం చూస్తున్నారు. ఎందుకంటే 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యి అక్కడ సత్తా చాటుకున్నటువంటి డైరెక్టర్లు తెలుగు నుంచే ఉన్నారు. ఈవెన్ నాగశ్విన్ మీద కూడా ఒక దృష్టి ఉంది అక్కడ బాలీవుడ్లో. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ను వర్కౌట్ చేసే డైరెక్టర్ల మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. హీరోలందరూ వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు. తెలుగులో కూడా ప్రెజర్ ఉంది. తెలుగులో కూడా అప్కమింగ్ అంటే ఎదుగుతున్నటువంటి హీరోలు కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం ద్వారా మార్కెట్ సెట్ చేసుకుందామనే ఆలోచనలో డైరెక్టర్ల మీద ప్రెజర్ పెడుతున్నారు. పాన్ ఇండియా సబ్జెక్టులు పట్టుకురండి అని. నాని గారు కూడా తన డైరెక్టర్లను అదే కోరుతున్నాడు. బాబు నా దగ్గరికి వచ్చేటప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైనా పట్టుకురండి చేద్దామని. ఇలా సినిమా అనేది హీరోలందరూ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు వెనకాల తిరుగుతూ సినిమాలు డిలే అయిపోతున్నాయి. ఈ డిలే అయిపోతున్న సందర్భంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాక థియేటర్లు మూతపడుతున్నాయి, సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి, జనం రాక, క్రౌడ్ పుల్లర్లు లేక, వచ్చినటువంటి చిన్న సినిమాల్లో కంటెంట్ లేకపోవడంతో ఆ సినిమా 1 ఆట 2 ఆటలకు మించి ఆటలేదు. దీంతో థియేటర్లకు ఫీడింగ్ లేక ఏం చేయాలో అర్థం కాక మూసేస్తున్నారు. కేపీహెచ్బిలో విశ్వనాథన్ థియేటర్ చాలా పాపులర్, అది మూతపడటానికి కారణం ఫీడింగ్ లేకపోవడమే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చాలా థియేటర్లు గందరగోళంలో ఉన్నాయి, మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్, సప్తగిరి ఇలాంటివి. ఆల్రెడీ వెంకటేశ్వర థియేటరు అది 2 థియేటర్లు ఉండేవి, 2 స్క్రీన్స్ ఉండేవి, అది మూతపడిపోయింది, అపార్ట్మెంట్లుగా మారిపోయింది అది. ఇలా చాలా అటువైపు ట్రావెల్ అవుతున్నాయి. ఓడియన్ 3 స్క్రీన్స్ మూతపడి ఇప్పుడు కాంప్లెక్స్ అయిపోయింది అది. దానిలో మల్టీప్లెక్స్లు ఉండొచ్చు. అంటే మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ టోటల్గా గాయబైపోయే పరిస్థితి ఉంది. సింగిల్ స్క్రీన్ స్పేస్లోకి ఓటీటీలు వచ్చేస్తున్నాయి. సో మల్టీప్లెక్స్ ఓటీటీ ఈ రెండే ఉంటాయి, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. ఇది భవిష్యత్తు. ఈ భయంలో సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఫీడ్ చేసే చిన్న సినిమాలు లేవు, పెద్ద హీరోలేమో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు 4 ఏళ్ళు బుక్ అయిపోయాడు ఆ సినిమాకి, రాజమౌళి సినిమాకి. 4 ఏళ్ల వరకు అతని సినిమా లేదు. ఎన్టీఆర్ దేవర కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి, దానికి పార్ట్ 2 ఉంటుంది. అతని నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఎవరితో, ప్రశాంత్ నీల్తో చేస్తాడా, ప్రశాంత్ నీల్ సలార్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్టుకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే కనీసం 2 ఏళ్ళు. దేవర నుంచి 2 ఏళ్ల వరకు ఎన్టీఆర్ సినిమా ఉండదు. మహేష్ బాబు లేడు. అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్లో రిలీజ్ అయితే అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకో 2 ఇయర్స్ వరకు ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో థియేటర్లను కాపాడాల్సింది చిన్న సినిమాలకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఇప్పుడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో చిన్న సినిమా డైరెక్టర్లు తప్పటడుగులు వేస్తున్నారు. శర్వానంద్ లాంటి హీరో చేసినటువంటి మనమే అనేటువంటి సినిమా, అది థియేటర్లోకి వచ్చింది, జనానికి అట్రాక్ట్ చేయలేకపోయింది, జనానికి కొత్తగా అనిపించలేదు, ఆ సినిమా రిజెక్ట్ చేశారు, వెళ్ళిపోయింది. ఈ కండిషన్లో తెలుగు సినిమా ఉంది. కాబట్టి పెద్ద హీరోలు అర్జెంటుగా ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేస్తే తప్ప సింగిల్ స్క్రీన్స్ బతకవు.
సినిమా థియేటర్ బతకాలి అనుకుంటే, ఇండస్ట్రీని బతికించాలనుకుంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమాకి వరమా శాపమా అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పెద్ద హీరోలు ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు అని లెక్కలేస్తున్నారు ఇప్పుడు వెనక్కెళ్ళి. రామారావు గారు సంవత్సరానికి 12 నుంచి 13 రిలీజులు ఉండేలా చూసుకునేవాడు, నెలకొక సినిమా పడేది ఆయన. కృష్ణ గారు 17 సినిమాలు చేసేవాడు 17 సంవత్సరానికి. అందుకనే రామారావు గారు 300 సినిమాలు చేయగలిగాడు, ఈయన 330 సినిమాలు చేయగలిగాడు కృష్ణ గారు. చాలా చూజీగా సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకుని నెమ్మదిగా అంతా విని ప్రాజెక్ట్ ఓకే చేసేటువంటి నాగేశ్వరరావు గారు కూడా సంవత్సరానికి 4 రిలీజులు ఉండేవి కనీసం. శోభన్ బాబు 4 రిలీజులు ఉండేవి. అంటే ప్రతి వారం ఒక పెద్ద హీరో సినిమా పడేది థియేటర్లో కళకళలాడేవి. బ్లాక్ టికెట్లు అమ్ముకుని బతికేవాళ్ళు. ఓటీటీ ప్రమాదం లేదు, లీకేజ్ ప్రమాదం లేదు. అంటే సినిమా చూడాలంటే ఇప్పుడే చూడాలి, లేకపోతే ఈ సినిమా వెళ్ళిపోతుంది, సెకండ్ రిలీజ్ వరకు వెయిట్ చేయాలి అనే పరిస్థితి. అప్పుడు థియేటర్ల ప్రభ నడిచింది. సినిమా థియేటర్ ఉన్నవాడికి చాలా పరపతి ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే అప్పుడు నవాబుగా ఉన్నటువంటి థియేటర్ ఓనర్ ఇప్పుడు బికారిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఈ పాన్ ఇండియా కల్చర్. పాన్ ఇండియా వెంపర్లాట్లో హీరోలు ఎవరు కూడా సినిమాలు చేయట్లా. 5 ఏళ్ల ప్రాజెక్టులు 10 ఏళ్ల ప్రాజెక్టులోకి వెళ్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అతను ఇంకొక ప్రాజెక్టులోకి వెళ్తే 3 ఏళ్ల వరకు బయటపడ్డు అనుకుంటున్నారు. ఇటువంటి కండిషన్. అంటే ఒక హీరో లైఫ్ స్పాన్ 30 ఇయర్స్ అనుకుంటే ఒక్కొక్క సినిమాకి 3 ఏళ్ళు తీసుకుంటే మ్యాక్సిమం 10 సినిమాలు చేయగలుగుతారు. అది కండిషన్. కాబట్టి ఈ పరిస్థితుల్లోకి పుష్ప 2 పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ కండిషన్లో నుంచి బయటపడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. తొందరగా సినిమా రిలీజ్ కావాలి అనే అభిమానుల నుంచి ఉంది. అలాగే డైరెక్టర్ ఇంటెన్షన్ కూడా అదే. కాకపోతే ప్రాజెక్టు తన భవిష్యత్తుకు ఆసరా కావాలనుకుంటున్నాడు ఆయన. పుష్ప 2 అన్డివైడెడ్ టాక్తో నడవాలి అనుకుంటున్నాడు. పుష్ప 1 డివైడ్ టాక్తో నడిచింది, ఇది అన్డివైడెడ్గా నడవాలి అనే ఉద్దేశంతో తను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సౌత్ మార్కెట్ ఎలాగూ ఉంది అల్లు అర్జున్కి, అలాగే తమిళనాడు మార్కెట్ని గ్రాప్ చేయాలనేది ఒక వ్యూహం. దాంతోపాటు అంటే అట్లీతో సినిమా చేయలేకపోయారనే బాధ అర్జున్కి ఉండడానికి కారణం అదే. తమిళనాడు మార్కెట్ని లాక్కునేవాడు. కేరళ మార్కెట్ ఎలాగూ ఉంది, తమిళనాడు మార్కెట్ని అట్లీ ద్వారా క్యాప్చర్ చేస్తే హిందీ బెల్ట్లో సక్సెస్ అయితే మనకి ఒక స్థిరమైనటువంటి మార్కెట్ ఏర్పడుతుంది. ఆ ప్రాజెక్ట్ అనవసరంగా చెడగొట్టారు వీళ్ళు అనే కోపం ఉంది అతనికి. అది అంత మాత్రం ఆ చిరాకు ఉంది, కానీ గ్యాప్ ఏం కాదు. సుకుమార్కి అల్లు అర్జున్కి గ్యాప్గా అనుకోకూడదు దీన్ని. ప్రాజెక్ట్ కంప్లీషన్కి సంబంధించిన ఆదుర్దాగానే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా డిసెంబర్ 6కి అయితే రిలీజ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.